అదే సంధ్య కన్యాకుమారిని ఇంట్లో నుంచి ఎలాగైతేనే పంపించేసావు కదా, ఇంకెందుకు అలా ఉన్నావు? హ్యాపీగా ఉండొచ్చు కదా. మళ్ళీ ఇంకేదో ఆలోచిస్తున్నావు? ఇంకా చేయాల్సింది ఏమైనా మిగిలిందా ఏంటి? ఎంత చేసినా నీకు సాటిస్ఫాక్షన్ అంటూ ఉండదు కదా. సంధ్య విషయంలో ఇప్పటికే ఇల్లంతా అల్లకల్లోలం అయిపోయింది. ఎవరికి మనశ్శాంతి లేదు. చూడు సింధు, దయచేసి చేసింది చాలు. ఏదన్నా ఉంటే ఇంకా ఆపేసి నన్ను నా వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వు ప్లీజ్. సంధ్య ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడం నాకు ముఖ్యం కాదు యష్. నువ్వు నాకు ముఖ్యం. నేను నా పిల్లలు మన కుటుంబంతో కలిసి ఉండడం నాకు కావాలి యష్. నాలా అయిన వాళ్ళకి దూరమై నా పిల్లలు బాధపడకూడదు. అందుకోసం నేను ఏమైనా చేస్తాను, సరేనా? ఓకే, అయితే ఇంకా ఏమైపోలేదన్నమాట. ఇంకా చాలానే ఉంది. సంధ్య వెళ్ళిపోవడం అనేది శాంపిల్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అంటావు, అంతేనా? కలిసిపోవాలని నేను చూస్తుంటే ఎందుకు యష్ ఇంకా నాతో కలహం పెంచుకుంటున్నావు? కలిసిపోవడానికి నువ్వు ప్రయత్నించినా ఇక్కడ కలవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అమ్మా! పిల్లలు, మీరు ఇంకా పడుకోలేదా? లేదు నాన్న. సరే వెళ్ళి పడుకోండమ్మా. ఈరోజు నేను శశి నీ దగ్గరే పడుకోవాలని ఇక్కడికొచ్చాం. అవునమ్మా, ఈరోజు మేము మీతోనే పడుకుంటాం. సరే పిల్లలు, రండి నా దగ్గర పడుకోండి. నాన్న, నీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? సంధ్య మన ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా? అవునా? వాళ్ళు మన ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మనకి చాలా మంచి జరిగింది. సంధ్య వాళ్ళు వెళ్ళిపోతే మీకెందుకురా అంత హ్యాపీ? ఆ సంధ్య మంచిది కాదు నాన్న. అప్పుడు నేను టాలెంట్ హంట్ ఓరల్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడానికి స్కూల్కి వెళ్ళాను కదా. అవును, వెళ్ళావు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా నాన్న? ఏం జరిగింది? ఆ సంధ్య నేను ఎగ్జామ్కి వెళ్లకుండా ఉండాలని మధ్యలోనే నన్ను ఆపేసి బలవంతంగా రూమ్లోకి నెట్టేసి బయట లాక్ చేసింది నాన్న. నిజంగానా? అవును నాన్న, నిజం. ఆ సంధ్య మీ ముందు మాత్రమే మాతో మంచిగా ఉన్నట్టు నటిస్తుంది. అప్పుడు అమ్మే వచ్చి నన్ను కాపాడి నేను ఎగ్జామ్కి అటెండ్ అయ్యేలా చేసి తన ప్రాణం మీదకు తెచ్చుకుంది. అవునా? అప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కదా, నువ్వే కదా అమ్మని జాయిన్ చేసావు. ఇదంతా మరి నాకెందుకు చెప్పలేదు? ఇదంతా నాకు తెలుసుంటే ఆ సంజయ్ సంగతి ఏంటో నేనే చెప్పేవాణ్ణి. అమ్మే చెప్పొద్దుంది. ఎందుకు నాతో చెప్పొద్దంది? మా బర్త్డే రోజు మీకు ఈ విషయం చెప్పాలని అనుకున్నాం, కానీ అమ్మ మాకు ఏం చెప్పిందో తెలుసా? మనకి మన కుటుంబం ముఖ్యం. ఇలాంటి విషయాలు చెప్తే బర్త్డే రోజు గొడవ అవుతుంది, అందరి హ్యాపీనెస్ ని స్పాయిల్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పింది. అవునా? మనం ఎప్పుడు హ్యాపీ మూమెంట్సే అందరితో షేర్ చేసుకోవాలి, ఇలా బ్యాడ్ థింగ్స్ చెప్పకూడదు అని అమ్మే ఆపేసింది. అందుకే బర్త్డే పార్టీలో ఆ సంధ్య గురించి మేము నీకు అస్సలు చెప్పలేదు. నాన్న, సంధ్య మీ ఫ్రెండ్ కదా, తనని అన్నానని మీరు ఫీల్ అవుతున్నారా? చచ్చా, అదేం లేదు నాన్న. నాకు మీరు తప్ప ఎవరు అంత ఇంపార్టెంట్ కాదు. నాతో మీరిద్దరూ ఉంటే చాలు, ఇంకెవ్వరూ అక్కర్లేదు. అదేంటి నాన్న, మేమేనా?
అమ్మ మీకు ఇంపార్టెంట్ కాదా? సింధు మీకు మమ్మీ కదా, మీ మమ్మీ కూడా నాకు ఇంపార్టెంటే. మరి అంత ఇంపార్టెంట్ అయినప్పుడు అమ్మ ఎందుకు మీకు దూరంగా కింద పడుకుంటుంది? పిల్లలు అడుగుతున్నారు కదా యష్, చెప్పు. ఆ, ఆ, ఏంటి చెప్పేది సింధు? నీకెన్నిసార్లు చెప్పాను అలా కింద పడుకోవద్దని? అసలు కింద చేప బెడ్షీట్ అన్నీ తీసి పక్కన పారి. నువ్వు కూడా హాయిగా పిల్లలతో పాటు మాతో పాటు బెడ్ మీద పడుకో. రా సింధు, రమ్మని చెప్తున్నానా? అమ్మా రామ్మా, రామ్మా, రా, రామ్మా, రామ్మా. పడుకో అమ్మా. మా మంచి మంచి నాన్న. గుడ్ నైట్ నాన్న. రే తేజ, హాయ్ రా. రే ఫనీ, వాట్ ఏ సర్ప్రైజ్. ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. దా, ఇన్నాళ్ళు ఏమైపోయావురా? నేను చూసి చాలా రోజులైంది. రా కూర్చో, దా కూర్చో. అవును, ఆ, నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసిందిరా? ఏం లేదురా, మొన్న పని మీద బెంగళూరు వెళ్ళాను. అక్కడ నీ ఫ్రెండ్ రమేష్ కలిశాడు. తను చెప్పాడు నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు అని. హ్మ్, చెప్పరా, ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? స్వార్థంతో బతకటం నాకు చేత కాదని నీకు తెలుసు కదరా. అందుకే నా వంతు ప్రయత్నంగా నా దేశానికి, నా ఊరికి, నా అనుకున్న పేద, వృద్ధ, అనాథ పిల్లలకి అండగా ఉండాలని ఒక చారిటీ ట్రస్ట్ని స్థాపించి ఏదో నాకు చేతనైనంత సహాయం చేస్తున్నాను రా. గుడ్, మంచి పని చేస్తున్నావురా. నీలాంటి వాడు నిజంగా నా ఫ్రెండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందిరా. ఇంతకెందుకు వచ్చావురా? డబ్బున్న వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదరా. పనికిరాని పనుల కోసం ఎంతైనా సరే డొనేషన్స్ ఇస్తారు. కానీ చారిటీ అంటేనే వాళ్ళకేదో చిన్న చూపు. మనం ఎందుకు వాళ్ళకి సహాయం చేయాలి అని చీప్గా చూస్తారు తేజ. ఇప్పటి వరకు నాకొచ్చే శాలరీ, నా సేవింగ్స్లోనే ఈ చారిటీ ట్రస్ట్ని రన్ చేస్తున్నాను. కానీ దీన్ని ఇంకా పెద్ద చేయాలి, ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలిరా. అలా చెయ్యాలి అంటే భారీ మొత్తంలో డొనేషన్స్ అవసరం, నీకు తెలిసిందే కదా. అందుకే నువ్వేమైనా హెల్ప్ చేస్తావా అని నిన్ను వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చానురా. తప్పకుండా చేస్తానురా. నువ్వు చేసే మంచిలో నన్ను భాగస్వామ్యం చేస్తున్నావంటే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నా నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఒక 15 to 20 lakhs. ఓకేరా, నేను నీకు సపోర్ట్ చేస్తాను. దేశానికి, అనాథ పిల్లలకి సేవ చేస్తున్నావంటే అంతకన్నా ఏముందిరా? యష్, యష్, రే యష్. ఏంటన్నయ్య? రే యష్, తేజ, ఎవరు అతను? నా ఫ్రెండ్ ఫనీ అమ్మా. నమస్తే మేడం. మా అమ్మ, నాన్న, నమస్తే నా సార్. తమ్ముడు. నమస్తే. హలో. హాయ్. రే యష్, నా ఫ్రెండ్ ఫనీరా. ఓ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాడు. ఎంతో మంది అనాథలకి, అభాగ్యులకి ఆ ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేస్తున్నాడు యష్. మంచి విషయం అన్నయ్య. అది నా ఫ్రెండ్ ట్రస్ట్కి మనం కొంత డబ్బు డొనేషన్గా ఇవ్వాలిరా. అలాగే అన్నయ్య. అమ్మా, రూమ్లో నా చెక్ బుక్ ఉంది, తెస్తావమ్మా? అలాగేరా. ఒక 5 minutes రా. ఇదిగో తీసుకో.
అమౌంట్ ఎంతనయ్యా? 20 లక్షలు రాయిరా. ఇరవై లక్షలా? మీ చారిటబుల్ ట్రస్ట్ పేరేంటి? మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్. ఓ, ఈ ట్రస్ట్ ఎక్కడుంది? అది 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 ఎక్కడంటే అది విజయవాడలో. ఓహో, ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కాపీ ఉంటే ఇస్తారా? లేదు, కాపీ తీసుకురాలేదు. తేజ నా ఫ్రెండ్ కదా, దాంతో పెద్దగా పని ఉండదు అనుకున్నాను. ఓకే, వదిలేండి. మీ ట్రస్ట్ విజయవాడలో ఎక్కడుంది? అది విజయవాడ గాంధీనగర్లో. గాంధీనగర్లో ఎక్కడ? అది అది ఎక్కడంటే అది అదేనండి, అక్కడ ఒక స్కూల్ ఉంది కదా, ఆ స్కూల్ పక్క బిల్డింగేనండి. సరే, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు కొంచెం సేపు బయట వెయిట్ చేయండి. నేను మా అన్నయ్యతో డిస్కస్ చేసి ఫైనల్ చేస్తాను. ఓకేనండి. యష్, ఏంట్రా చూస్తున్నావు? అమ్మా, అన్నయ్య ఫ్రెండ్ ఫనీ చెప్పినట్టుగా విజయవాడ గాంధీనగర్లో ఆ స్కూల్ పక్కన లేదమ్మా. అసలు ఫనీ అనే పేరు మీద ఏ చారిటబుల్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు. అన్నయ్య ఫ్రెండ్ చెప్పిందంతా ఫేక్. అతను ఫ్రాడ్ అమ్మా. ఇదిగో అన్నయ్య, చూడు, నువ్వే చూడు. ఏంట్రా నువ్వు చెప్పింది నిజమా? అవునమ్మా, అంతా చెక్ చేశాను. అసలు ఏంటన్నయ్య ఇది? నీ ఫ్రెండ్ ఫేస్ చూస్తే చారిటీ రన్ చేసేవాళ్ళ ఉన్నాడా? మనిషిని చూడగానే చెప్పేయచ్చు అతను ఎలాంటి వాడో అని. డొనేషన్ చేయడంలో తప్పలేదన్నయ్య. ఎవరికి ఇస్తున్నామో, అసలు ఎందుకు ఇస్తున్నామో అనేది అన్ని డీటెయిల్స్ చూసుకోవాలి. అంతే తప్ప నీలా గుడ్డిగా నమ్మేసి ఎవరికి పడితే వాళ్ళకి డొనేట్ చేయకూడదు. ఈ సిచ్యువేషన్ ఏదో నాకు యూజ్ అయ్యేలా ఉంది. సో ఈ సీన్లోకి నేను ఎంటర్ కాకపోవడమే బెటర్. రే తేజ, ఇంటికి పెద్ద కొడుకు ఇవిరా, ఇలా తొందరపాటి నిర్ణయాలు ఎందుకులా తీసుకుంటున్నావు? డబ్బంటే చెట్టు కాసే కాయాలనుకుంటున్నావా? ఎంత కావాలంటే అంత తీసివ్వడానికి. ఇంట్లో కూర్చొని తింటే ఏం తెలుస్తుంది? బయటికి వెళ్ళి కష్టపడి పని చేస్తే తెలుస్తుంది డబ్బు విలువ ఏంటి అని. మీ తమ్ముడికి డబ్బేమైనా ఊరికే వస్తుందనుకుంటున్నావా? అసలు వాడు ఎంత చెమటోడిస్తే మనం ఈ స్థాయిలో ఉన్నామో తెలుసా? మనం ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే అదంత ఈజీ అనుకుంటున్నావా? ఒక 20 లక్షలు ఇమ్మని అలా ఎలా చెప్పగలిగావు? అసలు 20 లక్షలకి ఎన్ని సున్నాలుంటాయో తెలుసా నీకు? వదిన నేను కలిసి కంపెనీని స్టార్ట్ చేసాం. కనీసం ఒక్క రోజైనా దాన్ని పట్టించుకున్నావా అన్నయ్య? కనీసం ఒక 1 అవర్ అన్న ఆఫీస్కి వచ్చి వర్క్ చేసావా?
ఇంటి బాధ్యత అటు ఆఫీస్ బాధ్యత నేను వదినే చూసుకుంటున్నాం. నువ్వు మాత్రం నీకేమీ పట్టనట్టు ఇంట్లో ఖాళీగా కూర్చొని తింటున్నావు. దాన ధర్మాలు చేయటం గొప్ప కాదురా, సొంతంగా సంపాదించి చేస్తేనే గొప్ప. సంపాదన పాడు లేకుండా ఇంట్లో కూర్చొనుండే నీకు డబ్బు విలువ ఏం తెలుస్తుందిలే. అన్నయ్య, అసలు ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివో నాకు తెలుసు. కానీ నువ్వు ఇప్పుడు అలా లేవు. అన్ని పనులు వదిన మీద వదిలేసి నువ్వు సైలెంట్గా ఇంట్లో ఉండిపోతున్నావు. ఛా! రే తేజ, నువ్వింకెప్పుడురా తెలుసుకుంటావు? సరే అమ్మా, సరే చెప్పారుగా, విన్నానుగా. ఒరే యష్, నువ్వు నా ఫ్రెండ్కి డొనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదురా. నేను సంపాదించలేని ఎదవని, దద్దమ్మని. అది కాదన్నయ్య. ఒరే ఫనీ, నేను నీకు డొనేషన్ ఇవ్వలేనురా అని నా ఫ్రెండ్కి చెప్పుకుంటాను, సరేనా? అన్నయ్య, అది కాదన్నయ్య, నేను చెప్పేది విను. ఇక నాకు మీరేం చెప్పక్కర్లేదు, నేను వినక్కర్లేదు. అన్నయ్య, రే రే అమ్మా, అన్నయ్యతో నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? లేదురా, నువ్వు కరెక్ట్గానే మాట్లాడావు. కొన్ని విషయాలు కొంచెం కటుగానే చెప్పాలి, అప్పుడే తెలుసుకుంటాడు. అన్నయ్య బాగా ఫీల్ అయినట్టున్నాడమ్మా. నువ్వు వెళ్ళి కొంచెం కూల్చి. ఏం అవసరం లేదురా, కాసేపు అయ్యాక వాడే సర్దుకుంటాడు. నువ్వేం కంగారు పడకు. ఉం? ఏంటిది తేజ? ఏమైంది నీకు? ఒకప్పుడు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఇలా అయిపోయావేంటి? అమ్మ తమ్ముడు క్లాస్ పీకడం అయిపోయింది, ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ అదే స్టార్ట్ చేసావా? నిన్నేదో క్లాస్ పీకడానికి నేను రాలేదు తేజ. నీలో ఉన్న సమర్థత, నైపుణ్యం నీకు గుర్తు చేయడానికి వచ్చాను. నువ్వు మర్చిపోయావేమో, నాకిప్పటికీ గుర్తుంది. అప్పుడు నువ్వొక్కడివే అటు కంపెనీ వ్యవహారాలు, ఇటు ఇంటి వ్యవహారాలు సింగిల్గా హ్యాండిల్ చేశావు. ఎవరికి ఎలాంటి కష్టం కానీ నష్టం కానీ రాకుండా నీ సుఖ సంతోషాల్ని కూడా పక్కన పెట్టి నీ కంపెనీ కోసం, నీ కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించావు. ఆ కమిట్మెంట్ ఇప్పుడు నీలో ఎందుకు లేదు తేజ? నువ్వనుకుంటే ఏదైనా సాధించగలవు. ఆ పట్టుదల, పౌరుషం నీలో ఉన్నాయి. కానీ వాటిని ఎందుకు నువ్వు బయటికి తీయడం లేదు? ఇప్పటికైనా సరే నువ్వు మనసు పెడితే మీ తమ్ముడు కన్నా గొప్ప స్థాయిలో ఉంటావు. ఇలా మాటలు పడాల్సిన అవసరమే ఉండదు. ఎవరినూ నువ్వు నమ్మేసి బాధ్యతలన్నీ వాళ్ళకి అప్పచెప్పేసి నీకేం పట్టనట్టు ఉండడం కరెక్ట్ కాదు తేజ. ఇప్పటికైనా కళ్ళు తెరువు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో. గుడ్డిగా ఎవరిని నమ్మకు. మీ తమ్ముడితో కలిసి
నువ్వు కూడా కంపెనీ వర్క్ చేసుకో. నేను ఎవరిని గుడ్డిగా నమ్మాను సింధు? చెప్పు సింధు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అసలేంటి సింధు నీ ఉద్దేశం? తన ఉద్దేశం ఒక్కటి తేజ. కంపెనీ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు నీ పెళ్ళానికి అప్పచెప్పి చేతకాని వాడిలా, చేవ చచ్చిన వాడిలా ఇంట్లో కూర్చుంటున్నావని ఈ సింధు ఇండైరెక్ట్ గా నీ గురించి నీకు చెప్పకనే చెప్తోంది తేజ. అయ్యో లేదు తేజ, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నేను అలా మాట్లాడలేదు. అసలు ఆ ఇంటెన్షన్ నాది కాదు. తేజ, మరే ఉద్దేశం దాన్ని చెప్పు. చెప్పు సింధు, ఏ ఉద్దేశం దాన్నావు? ఏమైందిరా తేజ? ఎందుకంత గట్టిగా అరిచావు? ఇప్పటిదాకా మీరు తిట్టారు కదా నన్ను, ఇంకా ఏదో మిగిలినట్టుందమ్మా. అందుకే ఇప్పుడు ఈ సింధు వచ్చి అది పూర్తి చేస్తుంది. ఏమన్నావే నా కొడుకుని? నేనేం అనలేదు అత్తయ్య. చూసావా తేజ, అనాల్సిందంతా అనేసి నేనేమనలేదని అత్తే ముందు సింధు ఎలా బుకాయిస్తుందో చూసావా? మధు, ఈ సింధు ఏమందో చెప్పు. మీ పెద్ద కొడుకంట చేతకాని వాడంట. మీ శశి వల్ల మా స్కూల్కి ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా గుర్తింపు వచ్చిందమ్మా. పేరెంట్స్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చాం యష్ గారు. థ్యాంక్ యూ సింధు, ఇదంతా నీ వల్లే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.